నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. యోగా ముద్రలు, ఈ ముద్రల ద్వారా చాలా వరకు వ్యాధులు కానీ ఉన్న వికలతలు కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. మరి ఇవి నిజంగానే తగ్గుతాయా? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, యోగాచార్య, ముద్ర ఎక్స్పర్ట్, అండ్ దీప్తి గారు, యోగా టీచర్ అండ్ ముద్ర రీసెర్చర్. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. గురుగారు, మనకి ఎక్కువగా యోగా అనగానే ఆసనాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఆసనాల వల్ల ఏంటంటే మజిల్ స్ట్రెస్ మీద ప్రెషర్ పడటం కానీ, ఆ మజిల్ యాక్టివ్ అవటం కానీ జరుగుతుంది. కానీ ముద్ర, ఒకే దగ్గర కూర్చొని వేసే ముద్రల వల్ల ఇది ఎలా అవుతుంది? అసలు ముద్రలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆ ముద్ర ప్రాముఖ్యత ఏంటి? ఇవి ముద్రలు అన్నవి దగ్గర దగ్గర 6000 సంవత్సరాల పైనుంచే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా ఋషులు ముళ్ళు కానీ శివుడి బొమ్మలు చూడండి, వాళ్ళకు ముద్రలో ఉంటాడు. శివుడు ఈ విధంగా ఉండడం అలాంటివన్నీ కనిపిస్తాయి. లేకపోతే బుద్ధుడు జ్ఞానముద్రలో ఉండడం కదా. మనం కూడా దేవుడు దండం పెట్టినప్పుడు నమస్కార ముద్రలో ఉంటాం. ఇవన్నీ ముద్రలు అంటారు. యోగాలో అన్నీ ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానము, ముద్రలు, బంధాలు, శవాసనం, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈవెన్ లాఫింగ్ కూడా, నవ్వు కూడా ఒక రకమైన థెరపీ, ట్రీట్మెంట్ లాంటిదే. అయితే ఈ ముద్రలు అన్నవి పూర్వకాలంలో మన ఋషులు కనుక్కున్నారు. అప్పటి నుంచే ఉన్నాయి. యోగాతో పాటు ఇవి కలిసి ఉన్నాయి. అయితే మొదట్లో నేను అనుకున్నవి 4 3 ఉన్నాయి అనుకున్నాను. చాలా ఉన్నాయి. వాటన్నిటిని రీసెర్చ్ చేసి రాసాం. ఎంత మటుకు ఎవరు ఇన్ని ముద్రలు కలెక్ట్ చేయలేదు. మీరు అన్ని పుస్తకాలంతా వెతికితే 2, 1, 1, 3 దొరకవచ్చు. బాగా దానికోసం స్టడీ చేస్తే ఒక 50 ముద్రలు 100 ముద్రలు దాకా దొరకవచ్చు. కానీ 800 ముద్రల పైన ఇందులో రాయబడింది. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలా తగ్గుతాయి దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఆయుర్వేద వాళ్ళు వాతం, పిత్తం, కఫం చూసుకొని మనకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. అదే ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే డయాగ్నోస్ సెంటర్లోకి వెళ్ళాక దాన్ని చూసి ఎక్కడ ఏ డిఫెక్ట్ ఉంది, దానికి ఏం మందులు ఇవ్వాలి వాళ్ళు చేస్తారు. ఈ ముద్రలు అన్నవి, యోగాసనాలు అన్నవి పంచభూతాలని ఆసరా చేసుకొని, అంటే వాటి బేస్ చేసుకొని మీరు చేశారు వీళ్ళు. పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు దీనికి డయాగ్నేషన్ ఎలా చేస్తారు? దీన్ని కనుక్కోవటం ఎలా? ప్రాబ్లమ్ని కనుక్కోవటం ఎలా? చెప్తాం. అయితే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, అసలు ఈ ముద్రలు యోగాలో భాగమా, ఎప్పటి నుంచి వచ్చాయి అనే దానికి ఇంకొంచెం క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మన ఆది యోగి శివుడు అంటారు, మీకు అందరికీ తెలిసిందే కదండి. ఫస్ట్ ప్రాక్టీషనర్ ఆఫ్ యోగా ఆయనే. సో ఆయన పార్వతీదేవికి ఎన్నో ఆసనాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే గంగానది ఒడ్డున ఒక చిన్న చేపపిల్ల ఇవన్నీ చూసి తెలిసేసుకుందంట. శివుడు ఆ చేపపిల్లని చూసి గమనించి దాన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు మానవాళికి కూడా ఈ విద్యని ముందుకు తీసుకెళ్ళు అని చెప్పి ఆశీర్వదిస్తే ఆ చేపపిల్ల మనిషిలాగా మారిందంట. ఆ మనిషి ఎవరో కాదు, మత్స్యేంద్రనాథుడు అంటారు, స్వామి మత్స్యేంద్రనాథుడు. సో ఆయన నుంచి స్వాత్మారామ యోగి, అలాగా రకరకాల నాద్ వంశీకులందరి దగ్గరికి ఈ విద్య వెళ్ళింది గురు శిష్య పరంపరగా. అలాగా మనకి కూడా వచ్చింది. అయితే శివుడు పార్వతీదేవికి నేర్పిన ఇవన్నీ విద్యల్లో ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, క్రియలు, ధ్యానము అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఎప్పటి నుంచి వచ్చాయంటే మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. శివుడు నుంచి డైరెక్ట్గా వచ్చిన విద్య ఇది. మానవాళికి ప్రవేశించి ఇక్కడికి మనకి వచ్చిన తర్వాత కొంతమంది వాటిని గ్రంథాల్లో రాయడం జరిగింది. ఆ గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తూ సంస్కృతంలో వాటిని తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి అనువదిస్తూ చాలా బుక్స్ కూడా వచ్చాయి. సో వాటన్నిటిలో కూడా వీటి మెన్షన్ ఉందన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ముద్రాస్. ఓకే, అయితే నేను నెక్స్ట్ అడిగిన క్వశ్చన్, అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఒక వ్యాధిని కానీ, ఒక రుగ్మతని కానీ, ఎలా మనం దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు? అది చెప్తాను. అయితే మనకి ఇప్పుడు ఆయుర్వేదంలో ఎలాగైతే వాత, పిత్త, కఫాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మనకి బాడీ టైప్ ఏంటో చెప్తారు కదా. అలాగే ఈ ముద్రల్లో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ పంచభూతాలు మనం ఫామ్ అయిందే పంచభూతాలతోటి, 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచర్. ఏంటి అంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఈ 5 తోటే మనం ఫామ్ అయ్యాం. సో మన బాడీలో కూడా ఈ 5 ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ 5 మన బాడీలో ఫామ్ అవుతాయో వాటిని మనం పంచతత్వాలుగా అంటాం. పంచభూతాలు బయట ఉంటే పంచభూతాలు, బాడీలో ఉంటే పంచతత్వాలు, నథింగ్ బట్ ద సేమ్ 5 ఎలిమెంట్స్ అన్నమాట. సో ఈ తత్వాల్లో ఏదైనా లోపం కానీ
ఎక్సెస్ కానీ తక్కువ కానీ ఎప్పుడు అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొన్ని తగ్గిపోవచ్చు, కొన్ని పెరిగిపోవచ్చు. సో తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బాడీలో వాటర్ తగ్గిపోయింది, సో జలతత్వం. ఇప్పుడు ఒక్కొక్క వేలుతోటి మనం రిప్రజెంట్ కూడా ఉంది, అది ఎలాగో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. సో ఫస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ సే వాటర్ ఎలిమెంట్ ఈజ్ ఇంబ్యాలెన్స్ ఇన్ మై బాడీ, దిస్ జలతత్వ నీడ్ టు బి రెక్టిఫైడ్. సో నాకు వాటర్ ఎలిమెంట్ తగ్గింది అని ఎలా తెలుస్తుంది? నాకు స్కిన్ డిసీజెస్ వస్తాయి, డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్, స్కాల్ప్ లో డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. సో ఆల్ డ్రై రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాకు వస్తూ ఉంటాయి, అంటే నా బాడీలో వాటర్ తగ్గింది అని నాకు అర్థమైపోతుంది. సో నేనేం చేయాలి? ఈ వాటర్ రిలేటెడ్ ఫింగర్ తోటి యూస్ చేసుకుని నేను ఆ వాటర్ ని పెంచుకోవాలి, లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ముద్రాస్. దాన్ని ట్రీట్ అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంటేక్ వాటర్ తీసుకోకుండానే మన బాడీలో ఆటోమేటిక్ గా వాటర్ ప్రొడ్యూస్ అయిపోతుందా? అవ్వదు. మనం బాడీలో వాటర్ తీసుకున్నా కూడా మనకి కొన్నిసార్లు డిసీజెస్ రావచ్చు. వాటర్ డెఫిషియన్సీ లేదు, బాడీ ఈస్ టేకింగ్ వాటర్ బట్ ఇట్ ఈస్ నాట్ అబ్జార్బింగ్ ద వాటర్. అది తాగుతున్నాం వెళ్ళిపోతుంది, యా ఇట్ ఈస్ డెఫిషియన్సీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ద బాడీ టు అబ్జార్బ్ ద వాటర్. ఆ కేపబిలిటీ తగ్గిపోయింది, సో దేర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్. రెండు విధాలుగా మనకు సమస్య రావచ్చు. మనం నీళ్లు తాగుతున్నా రావచ్చు, తాగకపోయినందుకు రావచ్చు. సో ఏది చేసినా ఆల్రెడీ బాడీలో ఉన్న వాటర్ని మనం యూజ్ చేసుకుని దాన్ని బ్యాలెన్స్ కొద్ది వరకు చేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్గా కొన్ని చేయాలి, బయట నుంచి మనం ఇచ్చేవి ఇవ్వాలి. సో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే బయట నుంచి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇప్పుడు విటమిన్ డి ఉందనుకోండి, మన ముద్రలో కూర్చుంటే సరిపోదు, ఎండలో కూర్చుని ముద్రలో కూర్చోవాలి. అలాగే ఏదైనా డెఫిషియన్సీ ఉంటే ఆ ఫుడ్ తీసుకుని మనం ముద్రలో కూర్చుంటే ప్రాపర్ బ్యాలెన్స్ వస్తుంది, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ టాబ్లెట్స్, మెడిసిన్స్ అండ్ ఆల్ దట్ అండ్ గెట్టింగ్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ కెమికల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు టాబ్లెట్ అంటే ఏంటి? కెమికల్ లోపల పడేస్తున్నాం, దానివల్ల ఇంకో ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇదే ముద్రలు అనుకోండి, ఇట్స్ వెరీ సేఫ్. ఎనర్జీస్ ని మనము యూజ్ చేసి బ్యాలెన్స్ కానీ తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తున్నాం. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సేఫ్ అండ్ వెరీ ఈజీ అండ్ సేఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ముద్ర మనం తీసుకున్నామంటే గురువుగారు, ఆ ముద్రకి ఎన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆయుర్వేదంకి వెళ్ళినా ఆ ఒక మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆ మెడిసిన్ ఇన్ని రోజులు ఇన్ని పూటలు కోర్స్లా ఇస్తారు. మరి ఈ ముద్రలకు సంబంధించి అంటే ఏదైనా రుగ్మత ఉంటే దానికి ఎలా మీరు ట్రీట్ చేస్తారు? ఈ ముద్ర ఈ టైంలో ఇలా టైమింగ్స్ ఏమైనా సెట్ చేసి ఇస్తూ ఉంటారా? ఇస్తామండి. డాక్టర్లకి వేరు. డాక్టర్లు అన్నది ఇప్పుడు 5 రోజులు వాడండి, 10 రోజులు వాడండి, లేకపోతే లైఫ్ లాంగ్ వాడండి. ఇప్పుడు డయాబెటీస్ జీవితాంతం వాడమంటాడు, థైరాయిడ్కి జీవితాంతం వాడమంటాడు, బీపీకి అలాగే అంటాడు. కొన్ని జ్వరం వచ్చి వెళ్తే డాక్టర్ 5 రోజులకే రాస్తాడు కోర్సు, 5 days తగ్గుతుందని. అందులో 3వ రోజు తగ్గగానే మనం అసలు మందులు వాడం, మళ్ళీ ఎప్పుడో రిపీట్ అవుతుంది. అది కామన్ అవుతుంది, అంత అందరికీ రిపీట్ అయ్యేది కామన్గా కనబడుతుంది. ఇక్కడ ముద్రలు అన్నవి ఏంటంటే మనం సాధన మన ప్రాబ్లమ్స్ బట్టి, ఇప్పుడు ఇవాళ ఇప్పుడిప్పుడే 4 రోజులు 1 week లేకపోతే 2 రోజుల్లో, ఇవాళ నిన్న వచ్చింది ప్రాబ్లం, ఆ ముద్ర 2 రోజుల్లోనే తగ్గిపోతుంది ఆ ముద్ర వేస్తే. చాలా ఫాస్ట్ రిలీఫ్. అదే కానీ వాళ్ళకి ఏడాది 2 ఏళ్ళు 6 నెలలు వాళ్ళ ముందు నుంచి ఎక్కువ ఉంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువ రోజులు చేయాలి. అబౌవ్ 8 months దాటిన వాళ్ళు అయితే ఒక మండలం అంటారు. మండలం అంటే 40-42 రోజులు అనుకోండి, ఒక 2 రోజులు ఎక్కువ వేసుకుంటే మంచిదే, తగ్గిపోతుంది. ఇప్పుడు తగ్గగానే మానేయకూడదు, తగ్గిన తర్వాత ఎక్కువ 4 రోజులు చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అది దాంట్లో ఉన్న గొప్పతనం. అంటే మన ఇప్పుడు మెడిసిన్ ఎలానో ఈ ముద్రలు కూడా సేమ్ వితౌట్ కాదు, మనకి ఈ ముద్ర అనేది కూడా ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది బాడీకి, ఆరోగ్యానికి ఒక మెడిసిన్ లాంటిది ముద్ర. ఓకే. మీరు ఇప్పుడు మెడిసిన్ అన్నా కూడా, ఇప్పుడు ఆయుర్వేదంలో ఇచ్చిన మెడిసిన్ అయినా, డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ అయినా, అంటే అలోపతిలో అయినా ఒక ఫార్ములాని బట్టి ఆ మెడిసిన్ అనేది తయారు చేస్తారు. మరి ముద్రకి సంబంధించి ఫార్ములాని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు నాకు షుగర్ వ్యాధి ఉంది అనుకుందాం, ఆ షుగర్ వ్యాధి తగ్గించడం కోసం మీరు ఏ ఫార్ములా, అంటే మీరు ఎలా ఆ ముద్రకి ఎలాంటి ఫార్ములాస్ జోడిస్తారు, ఎలా దాన్ని రెక్టిఫై చేస్తారు? సరైన క్వశ్చన్ అడిగారు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ అన్నది చాలా ఎవరికి ముద్రలతో తగ్గదండి, 30% తగ్గుతుంది. చాలా రీసెర్చ్ చేశాను దాని మీద. బీపీ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ చేయగలం ముద్రలతోటి. బీపీ విత్ ఇన్ 10 days కంట్రోల్ అవుతుంది. ముద్రలతో తగ్గదని కాదు, తగ్గుతోంది, కానీ ఓన్లీ 30% రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే శరీరంలో ఒక అవయవం పూర్తిగా చెడిపోయి కొద్దిగానే పనిచేస్తుంది.
శరీరంలో కొన్ని అవయవాలు సేక్రేషన్ జరుగుతాయి, లిక్విడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అది కొద్దిగా చేస్తుంది. ఆ కొద్దిగా చేసినంతనే మనం తీసుకోగలగాలి ఫుడ్. తీసుకోలేం కదా, మనకు తెలియదు కదా. నాలుక అయితే ఆగదు, అన్నిటి కావాలి దానికి. నాలుక ఆగదు, కళ్ళు ఆగవు. అందుకే షుగర్ లాంటి సమస్యలకి ఫుడ్ తోటి కూడా కంట్రోల్ చేయాలి. ఒక్క ముద్రతోటి, ఒక్క యోగా తోటి కాదు. షుగర్ కంట్రోల్ చేయాలంటే Lifestyle మార్చాలి కాంబినేషన్. నిజంగా గురువు గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా చెప్పేటప్పుడు ఏదైనా తగ్గిపోతుంది, కంప్లీట్ గా తగ్గిపోతుంది అని కాకుండా ఉన్నది ఉన్నట్టు 30% మాత్రమే దీని ముద్రల వల్ల రిజల్ట్ ఉంటుంది ఇలా ఎవరు చెప్పరు. ఏదైనా ఓన్లీ షుగర్ కే, ఓన్లీ షుగర్ కే. షుగర్ కే నేను అంటున్నా. కాకపోతే షుగర్ అనేది రివర్స్ డయాబెటీస్ అని చాలా మంది చెప్తున్నారు కదా. ఒకసారి వస్తే అది తగ్గదు అని కొంతమంది అంటుంటే ఇట్స్ రివర్సబుల్ అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. సో ఇది రివర్సబుల్ అయినప్పుడు ముద్రతో కూడా ఉండాలి కదా. ముద్రలో కూడా మరి యోగా కానీ ముద్ర కానీ అన్ని కూడాను మనకి ఆ వేదం నుంచి వచ్చినవే. సో నేను దాని గురించి అడుగుతున్నాను. చెప్తాను. ఇప్పుడు యోగ సాధన చేస్తూ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము, ముద్రలు ఇవన్నీ చేస్తే చాలా బాగా తగ్గుతుంది. నా సర్టిఫైడ్ దాని మీద. డయాబెటీస్ తగ్గించిన వాళ్ళలో నేను ఒకడిని. ఇంటర్నేషనల్ యోగా కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడ బెంగళూరులో. వ్యాస అని ఉంది, వివేకానంద యోగా అనుసంధాన కేంద్రం, బెస్ట్ ఫేమస్. ఇప్పుడు ఆ మెయిన్ పర్సన్ ఇది నరేంద్ర మోడీ గారికి అడ్వైజర్, యోగా అడ్వైజరు హెచ్ఆర్ నాగేంద్ర. ఆయన వాళ్ళు నాకు సర్టిఫై ఇచ్చారు. డయాబెటీస్ ఎంత మొండి కేసు అయినా తగ్గించారు. అయితే రిపోర్ట్స్ వాళ్ళే తెచ్చుకోవాలని అడిగాను. ఎందుకంటే ఈ డాక్టర్ దగ్గర తెచ్చుకోండి అంటే వాళ్ళకి నీకు కమిషన్ ఇవన్నీ మాకు అక్కర్లేదు అనుకొని మీరే తెచ్చుకోండి. అంటే మా దగ్గరికి రాకముందు రిపోర్ట్ తెచ్చుకోవాలి. మా దగ్గర మేము అన్ని చేయిస్తాం, ఉట్టి ముద్ర కాదు, కాంబినేషన్ చేయిస్తాం. ఫుడ్ కూడా డైట్ చెప్తాము, వాకింగ్ చేయమంటాము, యోగా చేయిస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకొని రమ్మంటాము. డెఫినెట్లీ దేర్ విల్ బి డిఫరెన్స్. లాస్ట్ టెస్టింగ్ మళ్ళీ కావాలి, అందుకు వాళ్ళు తయారు కొంతమంది. దానికి వాళ్ళ దగ్గర కొంత 500, 1000 పట్టుకొని ఆ టెస్ట్ చేసాక వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫ్రీ క్లాసెస్ చెప్తామన్నమాట. దానికి డబ్బులు తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అప్పుడే కదా వాళ్ళకి తగ్గుతుంది. మధ్య మధ్యలో డుమ్మాలు కొట్టకుండా ఉండడానికి 1 వీక్ చూసి రిటర్న్ చేస్తాం. అవన్నీ మళ్ళీ పట్టుకొని కూర్చొనే ఇది మాకు లేదు, ఆ సాయం సరిపోదు. షుగర్ తగ్గడానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు శరీరంలోని ఎంత తింటే మెల్లిగా అరుగుతుంటే షుగర్ తగ్గుతుంది. తిన్న పదార్థం మెల్లిగా అరగాలంటే దానికి కావాల్సిన పదార్థం ఏంటి? పీచు పదార్థం ఎక్కువ ఉండాలి, ఫైబర్. మనం ఇంగ్లీష్లో సైంటిఫికల్గా అంటారు కదా, ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఉంటేనే తిన్న పదార్థం మెల్లిగా అరుగుతుంది కనుక ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది దీనికి సరిపోతుంది కనుక కంట్రోల్ అవుతుంది. అయితే ఫైబర్ ఉన్న ఐటెంలు వెతికితే భూమి మీద, మీరు నెట్లో వెతకండి, గూగుల్ ఇవాళ అందరికీ అన్ని చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు మేము కూడా లైబ్రరీలోకి వెళ్ళి కూర్చునేవాళ్ళం, పొద్దునుంచి రాత్రి దాకా టిఫిన్ బాక్స్ పట్టుకొని కూర్చునేవాడిని. సాయంత్రం వెళ్ళగొట్టిన దాకా ఉండేవాళ్ళం లైబ్రరీలో, సిటీ సెంటర్ లైబ్రరీ లాంటి వాటిలో. అయితే ఇది అన్ని ఐటెంలు వెతికితే 10 to 12% ఫైబర్ దొరుకుతాం. అందులో కూడా 2 రకాలు ఉంటాయి ఫైబర్. ఒకటి సాల్వేటెడ్, ఒకటి అన్సాల్వేటెడ్. అంటే కరిగేది, కరగంది. కరిగే ఫైబర్ ఏం చేస్తుంది? లావు బరువు తగ్గిస్తుంది, ఒబేసిటీకి అది పనిచేస్తుంది. ఒబేసిటీకి చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా పెరిగిపోకుండా చేస్తుంది. కరగని ఫైబర్ ఏం చేస్తుంది? పేగుల్లో, ఇంటెస్టైన్స్లో మోషన్ని బయటకు పడేస్తుంది. అయితే ఇది ఆఖరికి వెతక ఎన్ఐఎన్ వాళ్ళు కనిపెట్టారు ఏంటంటే మెంతి మీద పొట్టు. మెంతి కూడా పనిచేయదు, మెంతి పొడి పనిచేయదు, మెంతులు కూడా నానబెట్టినా పనిచేయవు. చూడండి, మెంతి మీద పొట్టు వరి పొట్టులా ఉంటుంది. దాన్ని హస్క్ అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో ఫెను ఫైబర్ అంటారు. ఫెనుగ్రీక్ అంటే మెంతులు. ఆ పొట్టు దాంట్లో ఎంత ఉంటుంది ఫైబర్ అనుకుంటున్నారు? 95-96% ఉంటుంది. మెంతి పొట్టు అంటే మెంతి గింజలు నానబెట్టిన పొట్ట, లేకపోతే మెంతి మీద నుంచి వచ్చే హస్క్ తీసేస్తారు. గోధుమలకి పైన ఎలా ఉంటుంది తొక్కు, అలాగే మెంతులకి కూడా ఒక చిన్న ఫైబర్ వరి ఉంటుంది. పొట్టు ఎలా తీస్తారు? అది తీసేయాలని దానికి స్పెషల్ అదే మెషిన్ తినాలి. ఉంటుంది. ఆ మెషిన్ ₹1,00,00,000, 8-10 కోట్లు. అంటే అందులో ఉంది 95% ఫైబర్. ఆ ఒక్క దాంట్లోనే ఉంది, మీరు చూడొచ్చు, మీకు దొరుకుతుంది. 95% ఫైబర్ ఉన్న ఫుడ్, అది హైయెస్ట్ ఫైబర్ ఉన్న ఫుడ్. 50% ఉంటుంది అది కూడా, సాల్వేటెడ్, అన్సాల్వేటెడ్. అందుకు అది రోజు వాడిన వాళ్ళకి డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ వాళ్ళు టాబ్లెట్కి వచ్చారు, టాబ్లెట్ వాళ్ళు మినిమం టాబ్లెట్కి వచ్చారు. మనకి వాళ్ళు మానేయకూడదు, ఒకటి పేషెంట్ మానకూడదు. డాక్టర్ చెప్తేనే వినాలి. మేము డాక్టర్లు కాదు కదా, డాక్టర్ కానీ డాక్టర్లు. ఓకే. అయితే మన షుగర్ వ్యాధి గురించి పక్కన పెడదాం.
ఇప్పుడు బీపీని తగ్గించవచ్చు అంటారు. మరి బీపీని తగ్గించడానికి మీ దగ్గర ఎలా అంటే ముద్రని? ఒకటి నేను అడిగేది ఏంటంటే డైరెక్ట్గా ముద్రలు ప్రాబ్లంకే చెప్పాలా, అసలు ఆ ముద్ర అంటే ఏంటి, ఎలా అదే వేయాలని ముందు అసలు తెలియాలా? ముద్రల గురించి తెలిస్తే బెటర్ కదా. అసలు ఏ వేలు ఎలా వైటల్ వాడాలి? ఎనర్జీ ఇప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు బీపీ ఉన్నదాన్ని మీరు దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? పేషెంట్స్ మాకు చెప్తారు బీపీ ఉందని. బీపీకి ముద్ర ఉందండి. టెస్ట్ చేసుకొని మీ దగ్గర వాళ్ళు మాకు ప్రాబ్లం చెప్పాలి. ప్రాబ్లం తెలియకపోతే సిమ్టమ్స్ అయినా నాకు ఇక్కడ చెప్పాలి. నొప్పి, నాకు ఇక్కడ నొప్పి చెప్తారు కదా, చెప్తేనే Symptoms ఇవి బట్టి. చేయండి తగ్గుతాయని చేయిస్తాం. సో వాళ్ళు మాకు మొత్తం హిస్టరీ చెప్పాలండి. వాళ్ళ పేరు, వయసు కూడా ఇంపార్టెంటే. వయసుతో వచ్చే సమస్యలు ఉంటాయి. ఎక్కడుంటారు, పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉన్నారనుకోండి, దానికి రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ అనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా నెక్ పెయిన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి డెఫినెట్ గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇలాగ వాళ్ళు చేసే ప్రొఫెషన్ అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ చేయాలి. వాళ్ళు పేర్లు రాస్తే చాలు, నాకు హెడ్ ఏక్, నాకు లూజ్ మోషన్స్, నాకు నీ పెయిన్స్, నాకు జాయింట్ పెయిన్స్, అలా మొత్తం లిస్ట్ ఇస్తే చాలు, నాకు థైరాయిడ్. సో అవన్నీ చూసి డీటెయిల్ గా అక్కర్లేదు, జస్ట్ పేర్లు, నాకు ఇది ఇది ఇది, అది వాళ్ళకి తెలియకపోతే సిమ్టమ్స్, నాకు ఇలా ఉంటుంది, నాకు జుట్టు రాలిపోతుంది, దాన్ని బట్టి మేము చూసి ఐడెంటిఫై చేసి బెస్ట్ మినిమం 3 ముద్రాసే సజెస్ట్ చేస్తాం. నేను నడుస్తుంటే తూలి పడిపోతున్నాను అంటే బీపీ అని తెలిసిపోతుంది. 10 సమస్యలకి 10 ముద్రలు చెప్పము, ఒక 3 ముద్రాస్ చెప్తాం. బికాస్ ఓన్లీ 3 ముద్రాస్ విల్ వర్క్ ఆన్ ఎనీ డే ఫర్ ఎనీ పర్సన్. అదర్వైజ్ బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఎనర్జీస్ ని మనము మర్జ్ చేస్తున్నాము. ఇప్పుడు చేతిలో మనకి వైటల్ ఎనర్జీ ఉంటుంది, బాడీ అంతా 72,000 నాడీస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇంటర్నెట్ లో వస్తూనే ఉంటాయి. మనకి 72,000 నాడులు ఉంటాయి. మనకి నాడులు అంటే ఏంటి, బ్లడ్ వెజిల్స్ అవ్వచ్చు, నర్వ్స్ అవ్వచ్చు, ఎనర్జీ ఛానల్స్ అవ్వచ్చు, విజిబుల్ అవ్వచ్చు, ఇన్విజిబుల్ అవ్వచ్చు, ఇంత దూరం వరకు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ 72,000 నాడీస్ లో 36,000 రైట్ నుంచి 36,000 లెఫ్ట్ నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి మన బాడీలో. మన బాడీకి కొంచెం దూరం నుంచి అలా వెళ్తూ ఉంటాయి, పైనుంచి కిందకి. అయితే చేతి వేళ్ళ దాకా వస్తాయి మొత్తం. అలాగే అంటే ఇన్నర్ బాడీ కాకుండా అవుటర్ బాడీ కూడా మనకి నాడులు ఫాలో అవుతాయి, ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. సో ఆ ఎనర్జీ అనేది చేతుల్లోంచి వేళ్ళలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, కాలి వేళ్ళలోంచి బయటికి వెళ్ళిపోతుంది, నాభి దగ్గరకు వస్తుంది. అంటే జంక్షన్ అన్నమాట. ఆల్ దీస్ ఆర్ జంక్షన్ పాయింట్స్. నాభి దగ్గర, తల దగ్గర, చెవుల దగ్గర. సో డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. అరిక్యులర్ థెరపీ, ఐఎమ్ ఆల్సో అన్ అరిక్యులర్ థెరపిస్ట్. సో చెవు దగ్గర కూడా ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తాం. అలాగే నాభి దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమంది నాభిలో నూనె వేసి రబ్ చేసి అవన్నీ చేస్తుంటారు. నాభి దగ్గర అన్ని జంక్షన్స్ వస్తాయి అన్నమాట. అలాగే కాళ్ళలో చేతిలో ప్రెషర్ చేసి ఇచ్చేవి సుజోక్ థెరపీ. వీఆర్ ఆల్సో సుజోక్ థెరపిస్ట్. సో వీటన్నిటిని రిలేట్ చేసుకున్నాం మేము ఈ ముద్రాస్ తెలుసుకునేటప్పుడు. వైల్ డూయింగ్ రీసెర్చ్ వి ఐడెంటిఫైడ్ దట్ ఎనర్జీ కమ్స్ ఎవ్రీవేర్. సో వీటిని, ఈ ఎనర్జీ ఏమవుతుంది, వేళలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. దీన్ని మనము ఇలా పెట్టి కూర్చున్నప్పుడు, ఒక ముద్ర, ఏదైనా ఒక ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు, వీఆర్ ట్రైంగ్ టు సర్క్యులేట్ దట్ ఎనర్జీ బ్యాక్ ఇన్ టు ద బాడీ. That is the concept of mudras. And if we know which problem it is, as I said, if it is related to water and we need to balance the water, నీళ్ళ సమస్య మన బాడీలో బ్యాలెన్స్ అవ్వట్లే వాటర్. సో ఈ ఫింగర్ ని బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. అంటే ఆ ఫింగర్ నుంచి బయటకు వెళ్ళే ఎనర్జీని మనం రీసైకిల్ చేస్తున్నాం. సో ఐదర్ ఇఫ్ తక్కువ ఉందనుకోండి, పెంచాలి. వేలు పైకి పెట్టి కూర్చుంటే పెరుగుతుంది, ఇలా పెట్టి కూర్చుంటే పెరుగుతుంది. ఆ ఎలిమెంట్ పెంచడానికి ఇలాగా. ఇదే బ్యాలెన్స్ చేయాలంటే థమ్ ఫింగర్ ని యూస్ చేసుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తాం. ఇదే తగ్గించాలంటే సప్రెస్, కంప్లీట్ గా బెండ్ చేసి దాని మీద ఫింగర్ పెట్టి ఇలా కూర్చుంటాం. ఫింగర్ పూర్తి బెండ్ చేస్తే తగ్గుతుంది. ఫింగర్ బటన్ థమ్ ఫింగర్ టచ్ చేస్తే బ్యాలెన్సింగ్, ఫింగర్ స్ట్రైట్ చేస్తే పెరుగుతుంది. ఏ తత్వమైనా ఇది తగ్గించడం. ఇప్పుడు నా జలతత్వాన్ని తగ్గిస్తున్నాం, బ్యాలెన్స్ చేస్తున్నాం, పెంచుతున్నాం. ఇలా పెట్టాలి పెంచాలంటే. ఒక లాజిక్ దీంట్లో. ఇప్పుడు 5 వేలు 5 తత్వాలు అన్నాం, అగ్ని, వాయువు, ఆకాశ, పృథివీ, జలం అని. ఎలాగ ఇది జలం, ఇది కావచ్చు కదా, మనకు డౌట్స్ ఉంటాయి. ఇది జలతత్వం. ప్రూఫ్ ఏంటి, మనం అందరు చేస్తూనే ఉంటే మనకే తెలియదు. స్కూల్లో టీచర్ వాష్రూమ్కి వెళ్ళాలంటే టీచర్ని ఇలా అంటారు, టీచర్ అని అడుగుతాం కదా. వాష్రూమ్ వస్తే ఇండియాలోనే, వేరే కంట్రీస్ లో ఉండదు ఇది. ఇఫ్ వి వాంట్ టు యూజ్ ద వాష్రూమ్ ఇలా అంటారా, టీచర్ అంటారా, ఇలా అంటారా? అంటే నా బాడీలో వాటర్ ఎలిమెంట్ పెరిగిపోయిందని చూపిస్తున్నాం మనం, మనకు తెలియకుండా మనం ఈ ముద్రను యూజ్ చేస్తున్నాం. అలాగే దాహం వేస్తుంది, ఇక్కడ ఆరిపోతుంది అంటే వేడి, సూర్యతార, అదే అగ్నితత్వం ఆరిపోతుంది. ఆరిపోతే నీళ్లు కావాలి. టీచర్ అంటావా, ఇలా అంటావా? మా కర్ర బెత్తమెట్టి మన కూడా ఎత్తారు.
సో ఇది థమ్ ఫింగర్ చూపిస్తున్నాం మనం, వాటర్ కావాలి ఇలా ఒక్కొక్క వేలు ఒక రిప్రజెంటేషన్ చేస్తుంది. ఏ వేలు ఇది ఎందుకు అగ్ని, ఇది ఎందుకు వాటర్, జల, ఓకే ఈ రెండు మనం చూపిస్తున్నాం, ఇలా చూపిస్తాం మరి దానికి కూడా ఉంటాయి. అన్నిటికీ. అంటే ఇప్పుడు ఇది వాయువు, ఒక డ్రాప్ టేస్ట్ చేస్తే మొత్తం తెలిసినట్టేగా. ఇది వాయువు. కోపం వచ్చినప్పుడు ఎలా అంటారు? ఇలా అంటారు, కొడతానంటారా? ఇలా అని కొడతానంటారా? ఇదే అంటారు కదా. అంటే చూపుడు వేలు తిన్నగా అంటే వాయువు పెరిగిపోయింది. బాడీలో ఎయిర్ పెరిగితే బాడీ పెయిన్స్ మొదలవుతాయి. బ్రెయిన్లో ఎక్కడికి వెళ్ళకూడదు, ఎయిర్ అక్కడికి వెళ్ళి కోపం ఎక్కువ వస్తుంది, ఇరిటేషన్ పెరిగిపోతుంది. అప్పుడు గాలి కూడా పీల్చేసుకుంటాడు ఎక్కువ, అంటే వాయువు పెరుగుతుంది లోపల. అవునా? దిస్ ఇస్ ఎయిర్. సో అలాగా ప్రతి దానికి ఏదో ఒక రిప్రజెంటేషన్ ఉంది. కొన్ని మేము కనుక్కున్నాం, ఇవన్నీ సెల్ఫ్ స్టడీలో తెలిసాయి మాకు. ఇప్పుడు 5,000 కోసం మీకు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు డీటెయిల్గా, అస్సలు డౌట్ లేకుండా చెప్పాలంటే. మళ్ళీ అడిగితే ఎవరు డౌట్ లేకుండా అంతలా నేను చెప్పాను, ఆయన ఆశ్చర్యపోతావు సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ముద్రా థెరపీ అని సెషన్స్ తీసుకుంటామండి. 1 month సర్టిఫికేట్ కోర్స్ తీసుకుంటాము. అందులో వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి మినిమం స్టూడెంట్స్ని తీసుకుని గ్రూప్ డిస్కషన్స్ తోటి వాళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసేలాగా ముద్రాస్ మీద ట్రైనింగ్ ఇస్తాం. అవన్నీ ఈ బుక్లో ఉన్న ముద్రలు వాళ్ళకి అర్థమవుతాయి. ఎలాంటి సమస్య వస్తే ఏ ముద్ర ఐడెంటిఫై చేయాలి, 10 సమస్యలు 20 సమస్యలకి మినిమంగా 3 ముద్రస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వేరే వాళ్ళకి కూడా వాళ్ళ సమస్యలు తగ్గించగలుగుతారు, ఒక థెరపిస్ట్ లాగా అవుతారు. సో ఆ ట్రైనింగ్ మేము ఇస్తాము. ఇట్ ఈస్ a 1 month కోర్స్, డైలీ 1 hour క్లాస్ అనమాట. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. దట్ వీ కండక్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 6 months. అంత వాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది. 600 pages బుక్, ఇందులో 800 ముద్రాస్ పెట్టాము. వీటి మీద జిస్ట్ లాగా మొత్తం అసలు అంటే నాన్న రీసెర్చ్ చేసిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ప్రెజెంట్ చేసిస్తాం. అంటే ఈయనకి ఇప్పుడు 75 years, ఈయనకి పరంపర ఉండాలి, గురు శిష్య పరంపర ఉండాలి. అందుకే నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ మానేసి యాజ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఐ రిజైన్డ్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ సో దట్ హిస్ నాలెడ్జ్ ఈస్ గ్రాబ్డ్ ఇన్ ద బుక్స్ అండ్ ఇన్ ద ఇంటర్నెట్. It is there everywhere so that people can use his knowledge and get healed by themselves. ఓకే, ముద్రలు వేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా దాన్ని రెక్టిఫై చేస్తారు? ముద్రలు వేసేటప్పుడు ప్రాబ్లమ్స్ రావండి. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ ఫర్ ముద్రాస్. ఇప్పుడు కెమికల్ మందు అనుకోండి, మందు నోట్లోకి మింగుతాం, రియాక్షన్ అవ్వచ్చు. ఆ మందు మన బాడీకి సూట్ అవ్వకపోవచ్చు, ఒక ఆర్గన్ కి పనిచేసి ఇంకో ఆర్గన్ దెబ్బతినొచ్చు. ఇదే ఫుడ్, ఇప్పుడు జీలకర్ర తీసుకోండి అంటారు మామూలు న్యాచురల్ థెరపీలో, తింటాము. కొంతమందికి అదే జీలకర్ర పడకపోవచ్చు, కానీ ముద్రాస్లో మన లోపలికి ఏం ఇన్పుట్ చేయట్లేదు. ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ పుట్టింగ్ ద ఫింగర్స్ సో ఏమవుతుందంటే బాడీ ఎనర్జీస్ ఎంత డెఫిషియెంట్ ఉందో, ఎంత తక్కువ ఉందో అది తీసుకుంటుంది. ఈ ఫైర్ ఎనర్జీ ఏం చేస్తుందంటే వాటికి ఇస్తుంది, డెఫిషియెంట్ ఎనర్జీ సప్లై చేస్తుంది. ఎక్కువ ఉంటే అది తీసేసుకుంటుంది. సో అక్కడక్కడ సెట్ అయిపోతుంది. అంతేగాని దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ ఫర్ ముద్రాస్. ఎక్సెస్ ఎనర్జీ నాకు వచ్చేసింది నేను ఈ ముద్ర చేశాను అనేది ఉండదు. బాడీ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఇంకొకటి, ఇందులో ఎనర్జీ ఎలా తెలియాలి మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నది. ఒక కెమెరా ఫోటోగ్రఫీ ఉంటుంది, కిర్లియన్ ఫోటోగ్రఫీ అని. దాంట్లో చూస్తే మన ఎనర్జీ బయటకు వెళ్తుంది, కనబడుతుంది. మనకంటే అవన్నీ ఎలా వెతుక్కోవాల్సి వస్తుంది. మామూలుగా ఇంకా ఈజీగా చెప్పాలంటే దేవుడి బొమ్మలు చూడండి, చుట్టూ వెళ్తుంటుంది ఆరా, దట్ ఈస్ ఎనర్జీ. అలాంటివన్నీ చూడాలంటే దాన్ని కనుక్కొని అమెరికాలో ఆరాకు ఒక మిషన్ పెట్టారు. మీ దగ్గరికి వస్తే ఆ మిషన్ల దగ్గర ఉంటుంది. మేము దూరం వెళ్తుంటే ఇక్కడ దాకా ఉంటుంది, ఇంకా దూరం వెళ్ళేసరికి విడిపోతుంది. అంటే మీ ఎనర్జీ ఇక్కడ దాకే ఉంది, నా ఎనర్జీ అక్కడ దాకా ఉంటుంది, ఇంకొకరి ఎనర్జీ ఇంకా దూరం ఉంటుంది. అంటే ఎనర్జీ మన చుట్టూ ఎంత ఉందో తెలిసిపోతుంది. యోగా చేసిన వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. యోగా ప్రాక్టీషనర్స్ కి చాలా దూరం వరకు ఉంటుంది ఎనర్జీ. సో అదంతా పాజిటివ్ ఎనర్జీ. దే ఆర్ స్ప్రెడింగ్ దట్ ఎనర్జీ జస్ట్ బై సిట్టింగ్ విత్ పీపుల్ అరౌండ్. మరి యోగా ఇప్పుడు ఈ ముద్రల ద్వారా వ్యాధిని తగ్గించాలి అంటే వాళ్ళకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? చెప్పాం కదా ముందే, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది. ప్రాబ్లం బట్టి ఇప్పుడే వచ్చింది అనుకోండి, నాకు ఇప్పుడు చెవి నొప్పి వస్తుంది, సడన్ గా చల్లగాలికి వెళ్ళొచ్చాను. ఇప్పుడు ముద్రలో కూర్చుంటే 20 minutes ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఇవాళే తగ్గిపోతుంది. మహా అయితే రేపు, అంతే 1 or 2 days. అలాంటి ముద్రాస్ ఉన్నాయి, వెరీ క్విక్ రిలీఫ్. ఇప్పుడు వచ్చిన సమస్యలకి, ఎప్పుడో వచ్చిన సమస్య ఎప్పటి నుంచో ఉంది కానీ ఇవాళ డిటెక్ట్ అయింది. డయాబెటీస్ డిటెక్ట్ అయిన రోజు రాదు కదా, అది ఎప్పటి నుంచో వచ్చింది, ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. బాధపడి దానికి ఏదో బాడీలో డిఫరెన్స్ వచ్చినప్పుడే మనం పరిగెడతాం. సో అలాంటి సమస్యలకి ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. డయాబెటీస్ కి కూడా తగ్గదు అని ఏం లేదు, 30% రిజల్ట్స్ మాకు కనపడుతున్నాయి. తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు,
తగ్గిన ఉట్టి ముద్రతో కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. కాకపోతే వాళ్ళు ఓన్లీ ముద్ర కాకుండా వేరేవి కూడా చేస్తే 100% రిజల్ట్స్ వస్తున్నాయి. అది సో ఇందాక చెప్పినట్టు ఆ ఫైబర్ మా దగ్గర ఉంటుందండి. ఫెను ఫైబర్ అనే ప్రోడక్ట్ ఉంది. సో అది ఒక చిన్న స్పూన్ నీళ్ళలో వేసేసుకుని 1 నిమిషం ఆగి కలిపేసుకుని తాగేయాలి చిన్న టీ కప్ వాటర్లో. సో అది ఎవ్రీ మీల్కి ముందు తీసుకుంటే ఆ ఫైబర్ స్లోగా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనం తిన్న ఫుడ్ని. జస్ట్ బిఫోర్ ఎవ్రీ మీల్ తీసుకోవాలి. అది 1 month 2 months వాడితే ఇన్సులిన్ వాళ్ళు టాబ్లెట్స్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. డాక్టర్స్ చూసి మీకు తగ్గింది. షుగర్ వ్యాధికైనా నార్మల్ పీపుల్స్ కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఉండొచ్చు, ఫ్యామిలీలో హిస్టరీ ఉండొచ్చు, భయం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వాడచ్చు. ఏ సమస్య లేని వాళ్ళు కూడా హ్యాపీగా వాడేసుకోవచ్చు, రాకుండా ఉంటుందని ఒక ధీమా. నేను ముద్రలతోటే రాకుండా చేసుకున్నా. మాకు మా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా నాన్న ఫ్యామిలీలో క్యాన్సర్, బీపీ, డయాబెటీస్, పెరాలసిస్, ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి మొత్తం అందరూ చనిపోయారు కూడా. హార్ట్ అటాక్. వీళ్ళు 7 members లో 2 ఉన్నారు ఇప్పుడు. ఈయన ఎందుకు ఇంత హెల్దీగా ఉన్నారంటే బికాజ్ ఆఫ్ యోగా ప్రాక్టీస్. యోగాలో ముద్రాస్, ప్రాణాయామాస్, ఆసనాస్, క్రియాస్ ఇవన్నీ కాంబినేషన్ ఆయన చేసుకుంటారు. అందుకే అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. నేను నా ఫ్యూచర్ కోసం నేను సాఫ్ట్వేర్లో పరిగెట్టి డబ్బులు సంపాదిస్తే నా ఫ్యూచర్ ఉండదు. ఎందుకంటే మా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, ఏది రాకపోయినా అది వస్తుంది. కాబట్టి నేను కూడా ఇవి చేస్తేనే నేను బాగుంటాను. అందుకే నేను జాబ్ మానేసి వీటిలోకి వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు కానీ ఇవి అయితే ఈ యోగా ముద్రలు మీరు పరిచయం చేసామన్నారు. మా వ్యూవర్స్ కోసం కూడా కొన్ని ముద్రలు. తప్పకుండా. ఫస్ట్ బీపీ ముద్ర చెప్దాం. బీపీ చాలా కామన్ అండి. ప్రతి ఫ్యామిలీలో ఒక్కరికైనా హై బీపీ ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో 2-3 ఉంటుంది. 2-3 ఉంటుంది. ఒకళ్ళకి లో బీపీ కూడా ఉంటుంది. మధ్య బీపీ అయితే ఒకరికి హై బీపీ. ఏంటంటే హై బీపీ వాళ్ళకి ఉప్పు తగ్గించి పెట్టి వీళ్ళకి లో బీపీ వస్తూ ఉంటుంది. బాగా చెప్పారు. సో ఈ ముద్ర అందరూ ట్రై చేయొచ్చండి. ఖచ్చితంగా విత్ ఇన్ 10 days రిజల్ట్స్ వస్తాయి. ఏ బీపీ అయినా, ఎనీ బీపీ. రక్తపోటు ముద్ర ఎలా చేయాలో నాన్న చూపిస్తారు. చూడండి. మధ్య వేళ్ళు మూసి అరచేతిలో పెట్టి కొంచెం అరచేతిని ఇలా ముందుకు నొక్కితే గోళ్ళు సగమే కనబడతాయి. బొట్టన, చూపుడు, చిన్న వేళ్ళు తిన్నగా ఉంటాయి. 2 చేతులు ఈ విధంగా పెట్టి అరచేతులు పైకి పెట్టి కూర్చోవాలి. అంతే. ఇది 10 నిమిషాలు. బీపీ ఇప్పుడే వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకోవాలి. ఆలోచనలు చాలా వస్తాయి. ఏది పట్టించుకో, తర్వాత చూసుకుందాం అనుకొని ఉంటేనే అది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆలోచనలు యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్పచ్చు, తెలుగులో చెప్పచ్చు, కానీ నేను చెప్తున్నా, ఆలోచనలు వెనకపడద్దు. డోంట్ ఫాలో ది థాట్స్. వాటిని విస్తరించవద్దు, వాటిని విడదీయకూడదు, వాటిలో మునిగిపోకూడదు. తర్వాత పట్టించుకోకూడదు. తర్వాత చూసుకుందాం అనుకొని కూర్చోవాలి. ఓన్లీ బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా బాగా తగ్గిపోతుంది బీపీ. డైలీ 10 minutes అండి, ఇది చాలు. ఎందుకు ఇలా పెడితే తగ్గుతుంది అన్నదానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ చెప్పాలంటే నేను అదే అడగాలనుకుంటున్నాను. ఎందుకు బీపీకి ఈ 2 వేళ్ళని ఎందుకు మడచాలి? అది కూడా ఇలా పెట్టినప్పుడు బీపీ ఎందుకు తగ్గుతుంది అంటే, బీపీ బ్లడ్ ప్రెషర్ కదా అర్థం. తెలుగులో, ఇంగ్లీష్లో బీపీ అంటాం. ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళ నుంచి రాదు, తొడల నుంచి రాదు, చేతుల నుంచి రాదు, మెడ నుంచి రాదు. ఈ గుండె దగ్గర బీపీ అంటే బ్లడ్ ప్రెషర్గా వెళ్ళట్లేదు కదా, అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు మన చేతిలో ఈ బాడీ అంతా చెయ్యనుకుంటే ఇదే గుండె. ఎలాగనుకుంటాం ఇదెందుకు గుండె, వేరే ఎక్కడైనా కావచ్చు కదా అని మనకు ఇది కొంతమందికి అనుమానాలు ఉంటాయి. ఈరోజు దేన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. సరే ఎనీహౌ, మన ఈ బాడీ ఇదంతా మన చేతులు అనుకుంటే ఈ మధ్యలో 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఇది మెడ, ఇది తల, ఇది బాడీ, ట్రంక్ ఏరియా. ఇలా పెట్టినప్పుడు కాళ్ళే నేలకు తగిలి, చేతులు తగలలేదు కదా. చూడండి, ఇప్పుడు చేతులు తగులుతున్నాయా? తగులుతున్నాయి. ఎక్కడ తగులుతున్నాయి? నేలకి తగలవు. మన చేతులు నేలకు తగలవు. ఎంత వంగినా తగలట్లేదు కదా. ట్రై చేసి చూసుకోండి. నిల్చున్నప్పుడు ఇఫ్ వి ఆర్ థింకింగ్ దిస్ ఇస్ స్టాండింగ్ పొజిషన్, దీస్ 2 are legs, దీస్ 2 are hands. అది చెప్తున్నారు అన్నమాట. అది అచ్చా, ఇవే లెగ్స్, ఇవెందుకు కాకూడదు డౌట్స్ వస్తే ఇక్కడ చూడండి, 1, 2, 3 గణపులు ఉన్నాయి. దీనికి కూడా 1, 2, 3 జాయింట్స్. అవునా? మన కాలు కూడా ఇదొక యాంకిల్, ఒక జాయింట్, ఇది నీ ఒక జాయింట్, ఇదొక జాయింట్. ఈ 2 కాళ్ళకి అలాగే. చేతిలో కూడా
ఒకటి 1 జాయింట్ మూమెంట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్. ఇగో ఇచ్చారు 1 2 3 షోల్డర్స్ దగ్గర. అవునా? అంటే దిస్ ఇస్ ట్రంక్ ఏరియా, దిస్ ఇస్ నెక్ అండ్ హెడ్ అన్నాం. ఈ గుండె ఇక్కడ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేసి పెట్టామో ఆ బ్లడ్ కొంచెం కొట్టుకొని దాన్ని క్లియర్ చేస్తుంది. ప్రెషర్ థెరపీ పరంగా కూడా పనిచేస్తుంది. అలాగే ముద్రాస్లో కూడా ఈ 2 ఫింగర్స్ బెండ్ చేయడం వల్ల, ఇది వాటర్ కదా, ఈ వాటర్ ఎలిమెంట్ ని మనం పెంచుతున్నాం. సో బ్లడ్ ఈజ్ కైండ్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ. పంచభూతాల్లో పంచతత్వాల కింద చూస్తే అది జలతత్వం. సో జలతత్వం పెరగాలి కదా మనకి. సో ఇది స్ట్రైట్ గా పెట్టాము. అలాగే వాయుతత్వం పెరుగుతుంది. జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం ఈ 3 పెంచుతూ ఈ పృథ్వీ ఆకాశ తత్వాలు తగ్గిస్తున్నాం అన్నమాట. సో ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది. మళ్ళీ ఆ డెప్త్ లోకి వెళ్తే 1 అవర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మనకి ప్రేక్షకులు బోర్ కొట్టేస్తుంది కూడా. ఇది ఇలా పెట్టుకుని 10 నిమిషాలు రోజు కూర్చుంటే హై బీపీ కానీ లో బీపీ కానీ విత్ ఇన్ 10 days నార్మల్ బీపీ వస్తుంది. డాక్టర్కి చూపించుకుంటే చూసి డోసేజ్ తగ్గిస్తారు. టాబ్లెట్లు మానమని మేము చెప్పట్లేదండి. టాబ్లెట్లు వాడుతూ ఇది చేసుకుంటే డోసేజ్ తగ్గిస్తారు డాక్టరే. మినిమం డోసేజ్కి తీసుకొస్తారు. ఇంకా లైఫ్ లాంగ్ 0.5 mg ఎంతో ఉంటుంది, అక్కడ దాకా తీసుకొచ్చేయచ్చు ఈ ముద్రతోటి. ఇంకా అది కంటిన్యూ చేసుకోవచ్చు ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే 10 minutes. చాలా హెవీ బీపీ ఉందనుకోండి, చాలా హై బీపీ, ఫ్లక్చుయేటింగ్ బీపీ ఉందనుకోండి, 20 minutes చేసుకోవాలి. ఇది ఎక్కడైనా కూర్చొని మనం చేసుకోవచ్చు. మన థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంతే. కింద మ్యాట్ వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే ఎర్త్ లో గ్రావిటీ కుర్చీలోనే కింద కాళ్ళు పెడతాం కదా, 2 కాళ్ళు నేల మీద పెడతామా కుర్చీలో కూర్చున్నప్పుడు. డైరెక్ట్ నేల మీద ఎప్పుడు బాడీ గానీ కాళ్ళు గానీ పెట్టకూడదు. యోగాకి కూడా మ్యాట్ కావాలి. కుర్చీలో కూర్చున్నా, ముద్రలకి, ప్రాణాయామాలకి, ప్రతి దానికి మ్యాట్ కావాలి. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఎర్త్ విల్ పుల్ ది ఎనర్జీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ అస్. వాటిని ఎర్త్ తీసేసుకోకుండా వీఆర్ ట్రైంగ్ టు రీజనరేట్ ది ఎనర్జీస్ కదా, వీఆర్ ట్రైంగ్ టు రీసైకిల్ ది ఎనర్జీస్. అందుకే మ్యాట్ వేసుకోవాలి. యోగాకి కూడా, ముద్రలకు కూడా, దేనికైనా. కుర్చీలో కూర్చొని చేసినా కింద మ్యాట్ వేసుకుని దాని మీద కాళ్ళు పెట్టుకుని చేస్తే మన ఎనర్జీస్ మనకు వస్తాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.